జిల్లాలో మూలపేట పోర్టు నిర్మాణ పనులను గత వైకాపా ప్రారంభించగా ఇప్పుడు ఏదో తామే మొత్తం చేసినట్లుగా టీడీపీ వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విమర్శించారు. మూలపేట పోర్టుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోనే అన్ని ఏర్పాట్లు ఆనాడు జరిగిపోయాయని, ఇప్పుడు ఒక్క సెంటు భూమి కూడా అదనంగా సేకరించాల్సిన అవసరం లేదన్నారు. పారిశ్రామికీకరణ కోసం అవసరమైన భూమిని స్వయంగా పారిశ్రామికవేత్తలే కొనాలి. రైతులు తమ భూమిని స్వయంగా తమకు నచ్చిన ధరకు విక్రయించుకునేలా ఉండాలి. మూలపేట విష్ణుచక్రం నిర్వాసిత గ్రామాల ప్రజలకు నాటి జగనన్న ప్రభుత్వం శాంక్షన్ చేసిన అన్ని నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోర్టు మీద ఎవడా చెప్పాడు మీకు? అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, మీకు సిగ్గుందా? సిగ్గు సరం ఉందా? పోర్టు మాదని మాట్లాడతారా? 15,000 ఎకరాలు సేకరిస్తేనే నువ్వు పోర్టు చేస్తావా? అంటే 2014 నుంచి 19 వరకు గోడదులు కోసావా మిస్టర్ రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు? మీరు ఎలాంటి మనుషులయ్యా? ఈ జిల్లాలో ఎర్రం నాయుడు, అచ్చెం నాయుడు, రామ్మోహన్ నాయుడు, మీరు ముగ్గురు కలిపి ఒక్క పని చేసామని చెప్పండి. నా మీద చర్యలు తీసుకునే శక్తి అచ్చెన్నాయుడుకు ఉంది, రామ్మోహన్ నాయుడుకు ఉంది. నా ఇంటర్వ్యూ కూడా పీకలేరు. నేను చెప్తున్నా, మీరు ఎటువంటి డ్రామాలు అడిగినా అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ కలిసిపోయినా దువ్వాడ శ్రీనివాస్ తాట తీస్తాడు. గుర్తుంది కదా? ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ మీకు దమ్ముంటే 30వ తారీఖు వస్తున్నారు కదా, వచ్చేటప్పుడు నేను చెబుతున్నా, అయోధ్యపురం నుంచి మూలపేట వరకు రైతులందరికీ దువ్వాడ శ్రీనివాస్ అండగా ఉంటాడు. ఒక్క సెంటు భూమి అదనంగా సేకరించాల్సిన అవసరం మూలపేట పోర్టుకు లేదు. మళ్ళీ చెప్తున్నాను, మూలపేట పోర్టు అన్నది ఈ భూమి ఉన్నంత వరకు ఈ చరిత్రలో ఆ క్రెడిట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. అందరికీ నమస్కారం. ఉత్తరాంధ్ర ప్రజల మణిహారం శ్రీకాకుళం జిల్లా పోర్టు భావనపాడు పేరుతో ఈ పోర్టు నిర్మాణం జరుగుతుందని ఇందిరాగాంధీ కాలం నుంచి 23వ సంవత్సరం వరకు 2023 సంవత్సరం వరకు కూడా వింటూనే ఉన్నాం. ఎవరి వల్ల సాధ్యం కాలేదు. ఆఖరికి చంద్రబాబు నాయుడు కూడా 2014 నుంచి 19 వరకు ఈ పోర్టు నిర్మాణం చేస్తాం భావనపాడు అన్నారు. భావనపాడు పోర్టు నిర్మాణం చేయటానికంట 15,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ కావాలంట. మా మైండ్ బ్లాక్ అయిపోయింది. పోర్ట్ ఏంటి? పోర్టుకు 15,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఏంటి? మాకు అర్థం కాలా. 15,000 ఎకరాలకి పోర్టుకి సంబంధం ఏంటి? పోర్టు పేరుతో ముందు భూమిని ప్రభుత్వ ధరలతో కొనేసి అక్కడ పేద ప్రజలందరి దగ్గర నుంచి కూడా భూమిని కైంకర్యం చేసి 15,000 ఎకరాలు భావనపాడులో పోర్టు నిర్మాణం జరిగితే ఎక్కడి నుంచో తెలుసండి? భావనపాడు ఊరు అల్తాడ, అక్కడి నుంచి చినమరిపాడు, పెదమరిపాడు, సెలగపేట, నౌపడ వరకు 15,000 ఎకరాలు సాల్ట్ ల్యాండ్స్తో కలిపి ఈ మొత్తం భూమిని ల్యాండ్ బ్యాంక్ చేసిన తర్వాతే పోర్టు కడతామని ఆలోచించారు వాళ్ళు. ఎందుకంటే ఈ కైంకర్యం చేసినటువంటి భూమిని పారిశ్రామికవేత్తలకు రప్పించి వాళ్ళకి ఆ భూమి ఇచ్చేటట్టు చేసి ఆ భూమిలోనూ ఆ పారిశ్రామికవేత్తలతో వీళ్ళు భాగస్వామ్యం కావాలన్నటువంటి ఉద్దేశం. అంటే సేమ్ టు సేమ్ అమరావతిలో రాజధాని నిర్మాణానికి ఎంత అవసరం అండి? మహా అయితే ఒక 15 ఎకరాలు 20 ఎకరాలు చాలు. 1,00,000 ఎకరాలు ఎందుకు? ల్యాండ్ బ్యాంక్ పేరుతో రియల్ ఎస్టేట్ పేరుతో డబ్బులు సంపాదించాలి. ఇది అమరావతిలో ఎత్తుగడ. ఇది భావనపాడులో కూడా ఇదే ఎత్తుగడ. దీన్ని ఆనాడు నేను చాలా గట్టిగా ప్రతిఘటించాను. అసలు ల్యాండ్ బ్యాంక్ అవసరం ఏంటుందని. దీన్ని మళ్ళీ నేను కనెక్ట్ అవుతాను. ఒక్కసారి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులకు కూడా నేను చెప్పాలి. ఇలా జరుగుతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా భావనపాడు పోర్టు నిర్మాణం చేద్దాం అనుకునేటప్పుడు కరోనా వచ్చింది. కరోనా అంతా క్లియర్ అయిన 3 సంవత్సరాల తర్వాత భావనపాడు పోర్టు నిర్మాణానికి మళ్ళీ ఆలోచన చేయటం జరిగింది. అప్పుడు మేమందరం కూర్చున్నప్పుడు ఒక సైంటిస్ట్ ఇచ్చిన సూచన ప్రకారం, ఒక ఓషనోగ్రఫీకి సంబంధించినటువంటి ఒక అనుభవజ్ఞుడు చెప్పిన మాట ప్రకారం నేను జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఒక చిన్న మాటగా చెప్పాను. అన్న, భావనపాడు పోర్టు ఈ జన్మకి అయ్యే పరిస్థితి లేదు, మూలపేటలో బాగుంటుందంట. అంటే సార్ వెంటనే స్పందించే గుణం కదా, దాన్ని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రప్పించుకొని క్యాబినెట్ మీటింగ్లో పెట్టేసి 2023వ సంవత్సరం ఏప్రిల్ 19వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు తన సువర్ణ హస్తాలతో కొబ్బరికాయ కొట్టి పట్టు వస్త్రాలను సముద్ర దేవతకు అప్పజెప్పి పోర్టు బాధ్యతలన్నీ నాకు అప్పజెప్పారు. ఆ రోజు నుంచి కంటికి కునుకు లేకుండా